వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది అనేది నానుడి. ఇది అక్షరాల నిజమని నిరూపించింది కూటమి ప్రభుత్వం. శ్రీశైలం దేవస్థానం అధికారులు చేసిన తప్పిదానికి నిజాయితీగా చట్టబద్ధంగా విధులు నిర్వహించిన అటవీ శాఖ నంద్యాల సర్కిల్ ఎఫ్డిపిటి మరియు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి బి విజయ్ కుమార్ పై బదిలీ వేటు వేసింది. మహాశివరాత్రి సందర్భంగా నల్లమల్ల అడవుల నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు పర్యావరణంపై అవగాహన కలిగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టిన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి విజయ్ కుమార్ అనేక మంది ప్రశంసలు అందుకున్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇతర ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకుని వెళ్లి వాటిని నల్లమల అడవులలో ఎక్కడ పడితే అక్కడ గతంలో పడివేసేవారు. వాటి వల్ల అటవీ ప్రాణులకు హాని జరిగేది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు రాష్ట్ర అటవీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనితో విజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కాలినడకన వెళ్లే భక్తులకు ప్లాస్టిక్ వాడకంపై, అటవీ ప్రాంతంలో జరిగే అగ్ని ప్రమాదాలపై, వన్యప్రాణుల అటవీ సంరక్షణ గురించి వివరిస్తూ భక్తులకు అవగాహన కలిగించారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివ భక్తులకు శ్రీశైలం దేవస్థానం అధికారుల మధ్య సమన్వయ లోపం జరిగి వివాదాలకు దారితీసింది. దేవస్థానం అధికారులు తమకు కావలసిన వారికి, రాజకీయ నాయకులకు దొడ్డిదారిలో స్వామివారి దర్శనాలు చేయిస్తున్నారని, సామాన్య ప్రజలకు గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలిపివేశారని, భక్తులకు సరైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ గేట్లకు వేసిన తాళాలు పగలగొట్టి శివస్వాములు దేవాలయంలో రచ్చ రచ్చ చేశారు. ఇదంతా శ్రీశైలం దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దేవస్థానం అధికారులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అటవీ శాఖ అధికారులపై బదిలీ వేటు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన విధి నిర్వహణలో నిక్కచ్చగా ఉండే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి విజయ్ కుమార్ బదిలీ జరిగిందని, నిజాయితీకి బహుమతి బదిలీ అని కూటమి ప్రభుత్వంపై అటవీ సిబ్బంది విరుచుకుపడుతున్నారు. తప్పు చేసిన దేవస్థానం అధికారులను వదిలేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసిన విజయ్ కుమార్ ను బదిలీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. బోడిగుండుకు మోకాలి ముడిపెడుతున్న ప్రభుత్వం తీరుపై సామాన్య భక్తులు సైతం పెదవి విరుస్తున్నారు. తప్పు చేసిన దేవస్థానం అధికారులను వెనకేసుకొస్తున్న పెద్దలు ఎవరు? ఏ తప్పు చేయని విజయ్ కుమార్ బదిలీ వెనుకున్న గద్దలు ఎవరనేది తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.